తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. తన ప్రియ వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగిపోయాయి. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. మాడ వీధుల గ్యాలరీల్లోకి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఈ గరుడ సేవ రోజున మాత్రమే స్వామివారికి అలంకరించే అపురూపమైన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే మూల విరాట్ నుంచి బయటకు తీసుకువచ్చే అత్యంత విలువైన లక్ష్మీహారం, మకరకంఠి వంటి ఆభరణాలను ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరించారు. ఈ దివ్యాభరణాల కాంతులతో శ్రీవారు మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం శ్రీవారు జగన్మోహిని అవతారంలో శృంగార రసాది దేవతగా భక్తులను కటాక్షించారు. పక్కనే శ్రీకృష్ణుడు అభయహస్తంతో భక్తులకు అభయమిచ్చారు.